మారుతున్న కాలానికి అనుగుణంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, గుండె పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో జెమ్స్ ఆసుపత్రి మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె పదిలం పట్ల ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంతోషం, దుఃఖం, ఆవేశం, ఆవేదన, ప్రేమ, ద్వేషం, విలాపం, విజయం ఇలా ఏ భావోద్వేగమైన గుండెలో ముడిపడి ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కార్పొరేట్ బాధ్యతలో భాగంగా వివిధ కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకు వచ్చి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాయని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ నిత్య జీవితంలో అన్ని వయస్సుల వారు వ్యాయామం చేయటం, చక్కని ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. గుండె గురించి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె ఒక ప్రధాన భాగమని అన్నారు. గుండె ఆక్సిజన్తో కూడిన రక్తం శరీరమంతా ప్రసరించేలా చూడటం దీని కర్తవ్యమని అన్నారు. మనిషి పుట్టుక నుంచి మరణించేదాకా నిరంతరం ఆ పనిలో నిమగ్నమై ఉంటుందని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సో ఆఫ్టర్ కోవిడ్ జెమ్స్ హాస్పిటల్ వారు చాలా వరకు ఫ్రీ హార్ట్ క్యాంప్స్ కానీ అలాగే ఫ్రీ హార్ట్ చెకప్స్ అన్ని కూడా చాలా వరకు మనకి అవైలబిలిటీలో ఉంది కనుక ఇంకా ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ అంటే మరి అది దాని మీద ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా అది డైలీ లైఫ్లో అది ఒక పార్ట్ అయిపోయింది. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రికాషన్స్ ఏంటి తీసుకోగలం. ముందు ఈసీజీ సార్ ఇంత